నమస్తే అండి. ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు: ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 4వ పాదానికి చెందినవారు కర్కాటక రాశిలోనికి వస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్య 7, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 2 ఉంటుంది. ఈ రాశివారు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు. తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు. ఆకర్షణీయంగా మరియు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు. అందరితో స్నేహభావంతో ఉంటారు. కోపం మరియు దూకుడు ధోరణికి దూరంగా ఉండండి. శత్రువులు మిత్రులుగా మారే సమయంగా చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి అనుకూలమైన సమయం. అనుకున్న సమయానికి పనులు సజావుగా పూర్తి అవుతాయి. ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంగా చెప్పవచ్చు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తులు కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు మరియు బాధ్యతగా ఉంటారు మరియు వారి కోసం ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో జీవిత భాగస్వామితో చర్చించండి. ఆరోగ్యం విషయంలో కీళ్ళు మరియు నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, తద్వారా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం. ప్రతి ఒక్కరిని ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి. నమ్మక ద్రోహానికి గురయ్యే సమయంగా చెప్పవచ్చు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు మరియు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి సద్వినియోగం చేసుకోండి. రుణ సమస్యలు ఉన్నవారు ధైర్యంగా ముందుకు సాగండి. మే 19 తరువాత మీ సమస్యలకు పరిష్కారం లభించే సమయంగా చెప్పవచ్చు. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్నా కూలంకషంగా వ్యవహరించిన తరువాతే ముందుకు సాగండి. మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకండి. కొన్ని వివాదాలు వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి. మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ చేతులతో కొన్ని శుభ కార్యక్రమాలు చేస్తారు. కోర్టు వ్యవహారాల విషయాలు ఆలస్యమైనప్పటికీ ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది. ప్రమోషన్ల కోసం చూసే వారికి మే 9 తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు. తెలివి నైపుణ్యంతో ముందుకు సాగవలసిన సమయం. ఆశించిన లాభాలు గణిస్తారు. వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. పెట్టుబడులు పెట్టేవారు మే 9 తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అయినప్పటికీ సమయానుకూలంగా వ్యవహరించండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. మంచి వాతావరణం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారికి మే 11 తరువాత శుభదాయకం. ఎప్పటి నుండో వివాహం కోసం చూసే వారికి ఏప్రిల్ 9 తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మరియు ధన నష్టం వచ్చే సమయంగా చెప్పవచ్చు. స్నేహితులు మరియు బంధువులు మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు. వారి కోసం సమయాన్ని కేటాయిస్తారు. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశివారు లక్ష్మీ గణపతిని, దుర్గా అమ్మవారిని పూజించండి. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. తద్వారా ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే